ఏపీలో కొత్త రేషన్ కార్డుల అప్లైకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ విసవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ విసవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ విసవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ప్రజెంట్ అయితే మనకు గవర్నమెంట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది కదా. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో ఉన్న రైస్ కార్డ్స్ను మార్చి ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ను ఇవ్వాలని చెప్పి భావిస్తుందన్నమాట. సో కొత్త ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఉన్న అందరికీ వేరే రేషన్ కార్డ్స్ను పంపిణీ చేయాలని చెప్పి భావిస్తుందన్నమాట. సో ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ వచ్చే నెల ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో జరుగుతుందని చెప్పి సమాచారం అయితే వచ్చింది. సో ఈ విధంగా చంద్రబాబుకు సంబంధించిన రేషన్ కార్డ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవే రేషన్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో మనకు త్వరలోనే కొత్త ప్యాటర్న్లో రేషన్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మనకు కొత్తగా మ్యారేజ్ అయిన వారు, అలాగే రేషన్ కార్డ్స్ లేని వారు కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇందుకు సంబంధించి మనకు కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 2 months వరకు వెయిట్ చేయాల్సిందే. సో అప్లికేషన్ విడుదల చేసినాక సచివాలయాల్లో లేదా మీ సేవలో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇందుకు సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుంది. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి విధి విధానాలు, అర్హతలు ఏముండాలి, డాక్యుమెంట్స్ ఏముండాలనేది మనకు నెక్స్ట్ మంత్లో తెలిసే అవకాశం ఉంటుంది. సో గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు పొందాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి ఒక రూల్ని అయితే పెట్టడం జరిగింది కదా. సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి రూల్ పెట్టే అవకాశం ఉందన్నమాట. అలాగే వీటితో పాటుగా మనకు అప్లికెంట్స్కి సంబంధించి గ్రూప్ ఫోటో ఉండాలి, అలాగే వారికి సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సంబంధించి గత ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిన విధంగా అర్హతలు ఉండాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే గ్రామాలలో నివసిస్తున్న ఫ్యామిలీస్కి మంత్లీ ఆదాయం 10,000 కంటే తక్కువ ఉండాలి, సిటీస్లలో సంబంధించి అయితే మంత్లీ 12,000 లోపు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ అర్హతలో మార్పు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, గవర్నమెంట్ నుండి పిఎఫ్ పొందుతున్న వారు ఉండకూడదు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఉండకూడదు, అలాగే ఫ్యామిలీలో 4-wheeler అనేది ఉండకూడదు అనమాట. సో ఈ అర్హతలు అయితే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇవే ఉంటాయి. కాకపోతే వీటితో పాటు కొన్ని అర్హతలను యాడ్ చేసే అవకాశం ఉంది. సో రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.